హాయ్! వెల్కమ్ టు చెన్నాపట్నం. నేను మీ స్నేహ. సో, ఇవాళ మంచి వర్క్ వేర్ శారీస్ అయితే చూపిస్తున్నానండి. అంటే మంచిగా వర్క్ చేసి బ్యూటిఫుల్‌గా పార్టీ వేర్‌కి మీరు క్యారీ చేసుకునేటట్టు సంగీత్ ఫంక్షన్స్‌కి కానీ, రిసెప్షన్స్‌కి కానీ హ్యాపీగా వేసుకునే శారీస్ ఇవాళ నేను మీకు చూపిస్తాను. సూపర్ లైట్ వెయిట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ సేమ్ క్లాసీ అండ్ ఎలిగెంట్ కూడా ఉంటుంది. సో, కలెక్షన్స్ ఎలా ఉన్నాయో నేను ఇవాళ చూపించేస్తాను రండి. సో, ఫస్ట్ మనం చూడబోయే శారీ వచ్చేసి మంచి పీచిష్ పింక్ షేడ్‌లో అయితే ఉందండి. సో, శారీ చూస్తున్నారు కదా! ఓవరాల్ అంతా కూడా పేస్టల్ కాంబినేషన్ అన్నమాట. సింగిల్ కలర్ ప్యాలెట్ లో అయితే వస్తుంది. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలాగా చిన్న చిన్న మోతీ వర్క్ అలాగే టిక్లీ వర్క్ తో సటిల్ కలర్ కాంబినేషన్స్ తో అయితే చేసేసాము. అండ్ బార్డర్ బదులు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బీడ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సూపర్ ఈజీ అండ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది. శారీ అంత బరువుగా అయితే ఏముండదు. అండ్ శారీ మనకి ఇంత సింపుల్ గా వచ్చేసింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనం కొంచెం హెవీగా తీసుకున్నాము. సో బ్లౌజ్ చూడండి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా స్లీవ్స్ మంచిగా ఫ్లేడ్ స్లీవ్స్ అయితే వచ్చేసినాయి. బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ సటిల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఈవినింగ్ ఫంక్షన్స్ కి, రిసెప్షన్స్ కి, పార్టీస్ కి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సో ఈ శారీకి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ తో సహా 4495 లో అయితే వచ్చేస్తుంది. మనకి ఇంత హెవీ వర్క్ కానీ ఫ్యాబ్రిక్ కానీ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మనకి ఎంత లేదన్నా కూడా 2000 బ్లౌజ్ కే వచ్చేస్తుంది కదండి. శారీతో పాటు మీకు స్టిచ్డ్ బ్లౌజ్ ఈ మంచి ప్రైస్ రేంజ్ లో వస్తుందంటే అసలు మిస్ చేసుకోకండి. సో నెక్స్ట్ శారీ ఎలా ఉందో కూడా చూపించేస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి లైట్ ఎల్లో పేస్టల్ ఎల్లో కాంబినేషన్ లో క్రష్డ్ ప్యాటర్న్ లో అయితే వస్తుందన్నమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సింపుల్ గా ఉంటుంది శారీ, అంతే ఎలిగెంట్ గా కూడా ఉంటుంది. అండ్ బార్డర్ దగ్గర మనం ఈ విధంగా చక్కగా మంచి వర్క్ అయితే చేసేసాము. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి బార్డర్ లో ఇలాగే వస్తుంది. అండ్ పళ్ళు పాటలు ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఈ విధంగా మిర్రర్ వర్క్ తో ప్యాచ్ వర్క్ అయితే చేసాము. ఐ మీన్ మనకి స్టిచ్చింగ్ అండి ఇదంతా కూడా మనకి హ్యాండ్ వర్క్ అనమాట. అండ్ దీనికి బ్లౌజ్ చూసుకుందాము ఎలా వచ్చింది అనేది. సో సేమ్ కలర్ ప్యాలెట్లోనే బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చేసింది. సో ఈ బ్లౌజెస్ ఏంటంటే మనం మల్టిపుల్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మీరు లెహెంగాస్కి కూడా ఈ బ్లౌజ్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో దీనిపైన మిర్రర్ వర్క్స్ అండ్ ఆల్ వచ్చినాయి. సో ఈ శారీ విత్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 4395 మాత్రమే. సో నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ శారీ చూడండి మంచి లైట్ కనకాంబరం కలర్ షేడ్లో అయితే వచ్చేసింది. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఈ విధంగా క్రష్డ్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. కొంచెం టిష్యూగా షైనీగా అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి ఈ బార్డర్ పార్ట్ లో చేసుకున్నట్లయితే చక్కగా చిన్న చిన్న బీడ్స్ తో అలాగే మిర్రర్స్ తో ఈ విధంగా మంచిగా వర్క్ అయితే చేశారు. సో ఈజీ టు క్యారీ అయితే ఉంటుందన్నమాట శారీస్. ఇప్పుడు దీని బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఇంతకు ముందు వరకు సేమ్ కలర్ ప్యాలెట్ లో చూసాం కదా, ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుందండి. బ్లౌజ్ మంచి మెరూన్ షేడ్ లో వచ్చింది చూడండి. ఓవరాల్ బ్లౌజ్ అంతా హెవీగా వర్క్ అయితే వస్తుంది. మిర్రర్ వర్క్ అలాగే జోదోజీ వర్క్, డీటెయిలింగ్, స్టోన్ వర్క్ తో చాలా హెవీగా ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ రేంజ్ అరౌండ్ 4300 ఆ రేంజ్ లో 300-400 ఆ రేంజ్ లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ శారీ ఎలా ఉందో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మంచి పేస్టల్ గ్రీన్ షేడ్ అండి. లైట్ గా సటిల్ గా ఎంత బాగుందో కదా. చక్కగా మనకి జరీతో ఇలా వీవింగ్ అయితే వచ్చేసింది. బార్డర్ కి చాలా సటిల్ గా అనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే స్ట్రైప్ లో ఈ విధంగా టిష్యూ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అనమాట. టిష్యూ శారీ. సో దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది అండ్ హెవీగా వస్తుంది. ఇది చూడండి బ్లౌజ్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా రిచ్ గా హెవీగా ఉంటుందో. మొత్తం అంతా కూడా మనకి సిల్వర్ కలర్, పింక్ కలర్ యూజ్ చేసి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ తీసుకొని ఇంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసాము. అరౌండ్ 3500 అయితే ఈ శారీ ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి జార్జెట్ లో సెల్ఫ్ ఎంబోస్డ్ కూడా వస్తుందండి. అండ్ బార్డర్ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మంచిగా 10 ఇంచ్ వరకు అయితే బార్డర్ వస్తుంది. సింపుల్ గా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది అనమాట. మంచి ప్లమ్ షేడ్ లో అయితే బ్లౌజ్ ఇచ్చేసాము. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్లౌజ్. ఇంత హెవీ వర్క్ మనం చేయించాలన్నా కూడా చాలా అయితే కాస్ట్ పడుతుంది కదండి. బట్ మనం శారీ అండ్ బ్లౌజ్ కలిపి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము. 3500 రేంజ్ లో అయితే మనకి ఈ శారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి చక్కగా సింపుల్ గా బేబీ పింక్. ఎంత ప్రశాంతంగా ఉందో కదా కలర్ ఇట్ సెల్ఫ్ చూస్తుంటే. సో జార్జెట్ లో వస్తుందండి ఈ శారీ. శారీ ఓవరాల్ ప్లెయిన్ వచ్చేసి అక్కడక్కడ చిన్నగా ఇలా బుటీస్ అయితే వచ్చేస్తున్నాయి. చక్కగా చిన్న బీడ్స్ యూజ్ చేసి చాలా సటిల్ గా చాలా జాగ్రత్తగా వర్క్ చేసాము. అండ్ ఇక్కడ బార్డర్ కూడా మీరు చూసుకున్నట్లయితే స్కాలప్ ప్యాటర్న్ లో మనకి బార్డర్ అయితే వచ్చేస్తుంది. అండ్ మొత్తం ఓవరాల్ శారీ అంతా కూడా ఇదే విధంగా కంటిన్యూ అయిపోతుంది. సో దీనికి సింగిల్ కలర్ సేమ్ కలర్ ప్యాలెట్ లోనే బ్లౌజ్ అయితే వస్తుంది. సో బ్లౌజ్ చూసుకుంటే మనకి రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైన చక్కగా ఈ విధంగా ఫ్లవర్స్ తో బీడ్స్ తో వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్స్ కి కూడా మనకి ఫుల్ లెంత్ లో అయితే వర్క్ వచ్చేస్తుందండి. చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట హ్యాండ్స్. ఈ శారీ ప్రైస్ అరౌండ్ 4400 అయితే ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి షిఫాన్లో ఒక మంచి శారీ చూద్దాము. శారీ అంతా కూడా మనకి ఈ విధంగా బాక్సెస్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. ఒక వింటేజ్ కైండ్ ఆఫ్ లుక్ క్రియేట్ అయిపోతుంది అండ్ చిన్న చిన్న బుటీస్ అయితే వచ్చేసినాయి. అండ్ ఈ బార్డర్ మనం చూసుకున్నట్లయితే సింపుల్గా చిన్ని బార్డర్తో అయితే ఇచ్చేసాము. అండ్ ఇదే ప్యాటర్న్లో మనకి కంప్లీట్గా అయితే శారీ ఇదే వస్తుందండి. పళ్ళు పాటు మనం చూసుకున్నట్లయితే చిన్నగా ఈ విధంగా గోల్డెన్ జరీతో అయితే డీటెయిలింగ్ ఉంటుంది. సో దీనిలో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో వస్తుంది. డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్. దీనికి ఏంటంటే మనకి నెక్ దగ్గర డీటెయిలింగ్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం హ్యాండ్స్లో ఈ పైన ఈ విధంగా ఫుల్గా వర్క్ అయితే చేసేసామన్నమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఓన్గా వర్క్ చేయించుకుంటే ఎంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందో అంతే ఉంటుందన్నమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3995 మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి షిఫాన్లోని మంచి పార్టీ వేర్ శారీ అండి. కలర్ ఇట్ సెల్ఫ్ ఎంత రిచ్గా ఉందో కదా, పింకిష్ రెడ్ కలర్ అనమాట. మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న బీడ్స్తో బ్యూటిఫుల్గా బార్డర్కి వర్క్ అయితే చేసేసాము. సో దీనికి మనకి సెల్ఫ్లోనే బ్లౌజ్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ అంతా కూడా మనకి శారీ పైన ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ అదే వర్క్తో ఈ విధంగా హెవీగా అయితే డిజైన్ చేసేసాము. సో అన్నిటికీ కూడా మనకి బ్లౌజ్కి హ్యాండ్స్కి మినిమం మెగా స్లీవ్స్ పైనే వస్తుందన్నమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 4200 అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా టిష్యూలో వస్తుందండి. మనకి లైన్స్ కూడా మీరు చూస్తున్నారు కదా, సెల్ఫ్ ఎంపోజ్ లో సిల్వర్ అండ్ గోల్డ్ లో వస్తుంది. అండ్ ఇక్కడ మనం బార్డర్ పార్ట్ కి చిన్న చిన్నగా బీడ్స్ తో అయితే డిజైన్ చేసాము సమోసా లేస్ స్టైల్లో. సో దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో నేవీ బ్లూ షేడ్ లో వస్తుంది. అన్నిటికీ కూడా మీరు చూస్తున్నారు కదా ఎంత హెవీ వర్క్ అయితే వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది బ్లౌజ్. దీని ప్రైస్ వచ్చేసి 4000 రూపీస్ మాత్రమే. నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ చేసేయండి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ లో మీకు బయట ఎక్కడ కూడా ఇంత హెవీ వర్క్ వేర్ శారీస్ అయితే దొరకవు. ఇంకో బ్యూటిఫుల్ టిష్యూ శారీ అండి. చూడండి మంచి లైట్ షేడ్ లో గ్రీన్ కలర్ లో ఇంతకు ముందు చూపించిన దానిలోనే ఇంకో కలర్ చార్ట్ అన్నమాట. సో దీనికి సేమ్ కలర్ ప్యాలెట్ లోనే లైట్ అండ్ డార్క్ అయితే తీసుకున్నాము. హెవీ బ్లౌజ్ అయితే వస్తుంది. ఓవరాల్ బ్లౌజ్ అంతా ఈ విధంగానే వస్తుంది. అండ్ బ్లౌజ్ హ్యాండ్స్ పార్ట్ కి కూడా మనకి చక్కగా హెవీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఈ శారీ ప్రైస్ కూడా మనకి 4000 రూపీసే ఉంటుంది. అయితే వస్తాయి ఆల్మోస్ట్ 3/4 లెంత్ వరకు అయితే స్లీవ్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ లో జార్జెట్ శారీ అనమాట. శారీ ఓవరాల్ అంతా కూడా మనకి ఇలా జరీ వీవింగ్ తో బుటీస్ అయితే వస్తున్నాయి. అండ్ బార్డర్ కి మనకి ఈ విధంగా బీడ్స్ అలాగే మోతీ వర్క్ అయితే యాడ్ అయిపోతుంది. ఓవరాల్ ఇదే విధంగా శారీ అంతా కంటిన్యూ అయిపోతుంది. సో సేమ్ కలర్ ప్యాలెట్ లోనే మనం బ్లౌజ్ తీసుకున్నాము. బట్ ఏంటంటే ఈ విధంగా మల్టీ కలర్ లో అయితే బ్లౌజ్ మొత్తం డిజైన్ చేసాము. 3/4 లెంత్ లో ఈ విధంగా స్లీవ్స్ అయితే వచ్చేసాయి. కొంచెం బలూన్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ అయితే వస్తుంది. లుక్ చాలా ఎలిగెంట్ గా అయితే ఉంటుందండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి 4500 రూపీస్ మాత్రమే. సో మనం స్టైల్ చేస్తే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. సో శారీస్ చూసారు కదా, ఇవాళ వీడియోలో నేను లెంత్ దృష్ట్యా కొన్ని శారీస్ అయితే చూపించాను. ఇంకా మన దగ్గర బోల్డ్ అని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మీరు ఏం కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మన చెన్నాపట్నం పట్టు చీరల అంగడి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని క్లిక్ చేస్తే మేము కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ విల్ మీట్ యు అగైన్. అంటిల్ దెన్ నమస్తే.